ఈ సహోదరులారా, బైబిలులో శోధన అనేది పాపం చేయటానికి, నైతికంగా తప్పు చేయటానికి లేదా దేవుని చిత్తానికి దూరంగా వెళ్ళటానికి ప్రేరేపించటం లేదా ఆకర్షించటం. శోధన యొక్క మూలం ఏమిటంటే ముందుగా మన సొంత కోరికలు, మనలో ఉన్నటువంటి కోరికలే మనల్ని శోధనలో పడవేయటానికి కారణమవుతాయి. యాకోబు పత్రిక 1:14-15 ఈ విషయాన్ని మనం చదువుతున్నాం. మన అంతర్గత కోరికలు మనను తప్పుదారి పట్టించగలవు. ఇక రెండవది, శోధనకు ముఖ్యమైనటువంటి మూలం సాతాను. సాతానును అంతిమ శోధకుడిగా మనం బైబిల్లో చూస్తాం. సాతాను ప్రజలను దేవునికి దూరంగా నడిపించడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అలాగే మూడవ కారణం ఈ లోకం, ఈ ప్రపంచం. బైబిలు దృక్పథంలో ఈ ప్రపంచము, లోకము అంటే దేవునికి వ్యతిరేకమైన విలువలు, కోరికలు కల వ్యవస్థ అని సూచిస్తూ ఉంది. కాబట్టి శోధన అనేది స్వతహాగా పాపము కాదు. శోధనకు లొంగిపోవడం వల్ల మనం పాపంలో పడిపోతూ ఉంటాం. యేసు ప్రభువే స్వయంగా శోధింపబడ్డాడు, అయినప్పటికీ అతను పాపంలో పడిపోలేదు. శోధనను ఎలా ప్రతిఘటించాలో కూడా బైబిల్ మనకు నేర్పిస్తుంది. మొట్టమొదటిగా మనం చేయవలసింది ప్రార్థన. స్వయంగా ప్రభువే తన శిష్యులకు మమ్మును శోధనలో పడనీయకుము అని ప్రార్థనను నేర్పించాడు. రెండవది దేవుని యొక్క వాక్యము. అది గొప్ప శక్తి కలది. దేవుని యొక్క వాక్యము మనకు ఆయుధము లాంటిది. సాతాను శోధనలను ప్రతిఘటించటానికి, జయించటానికి యేసుప్రభు దేవుని యొక్క వాక్యాన్ని వినియోగించాడు. కాబట్టి మనము కూడా దేవుని యొక్క వాక్య శక్తితో మన అనుదిన శోధనలను మనం జయించటానికి ప్రయత్నం చేయాలి.